ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామస్తులు నిరాహార దీక్ష చేపట్టారు. గ్రామ పరిసర ప్రాంతం చుట్టూ ఉన్న కెమికల్ రసాయన పరిశ్రమల నుంచి వెదజల్లే వాయువు, నీటి కాలుష్యం వల్ల అన్ని విధాలుగా నష్టపోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ఇక ప్రభుత్వం ప్రకటించిన ఎకరాకు 52,000 రూపాయల నష్టపరిహారం పూర్తిగా రైతులకు అందించాలని, టీజీపీసీబీ అధికారుల నిర్లక్ష్యాన్ని విడనాడాలి, ప్రజారోగ్యాన్ని రక్షించాలని, అంతమ్మగూడెం గ్రామంలో సీడబ్ల్యూసీ సిస్టమ్ పరికరాలను వెంటనే బిగించాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేశారు. గాలి, నేల, నీరు కలుషితం చేస్తున్న పరిశ్రమల కాలుష్య నియంత్రణను పాటించాలని లేదా వాటిని తమ గ్రామం నుంచి దూరంగా పెట్టాలని అన్నారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమల వల్ల గ్రామంలో వేసిన పంటలను ఎవరూ కొనే పరిస్థితులు లేవని, గాలి, నీరు కలుషితం అవ్వడంతో గ్రామంలోని ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నామని, గ్రామంలో ఉండలేక వేరే గ్రామాలకు వెళ్లి బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు శశికిరణ్, మాది అంతమ్మగూడెం చుట్టుముట్టు ఫ్యాక్టరీ పొల్యూషన్ వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. 9 years దాకా మంచిగా ఉన్నా. 9 years నుంచి కొంచెం కొంచెం ఎక్కువ అవుతుంది ప్రాబ్లం. మొత్తం ఈ కంపెనీలు ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ రెండు ఉంటాయి. ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ కూడా వాటర్ పొల్యూషన్ ఉంటుంది. కానీ వెస్ట్ సైడ్ ఏమో ఇంకా ఎక్కువ వాటర్ పొల్యూషన్. ఇక్కడ ముందల కంపెనీలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. పొల్యూషన్ భరించలేక ఇప్పుడు భువనగిరిలో ఉంటున్నాం. డాక్టర్లు కూడా ఇక్కడ ఉండొద్దు, ఎన్విరాన్మెంట్ మంచిగా ఉన్న దిక్కు పొమ్మని చెప్తున్నారు. ఇది అంతమ్మగూడెం గ్రామం. నా పేరు రావుల పాండు. మా ఊరు పరిస్థితి ఎలా ఉందంటే గాలి పీల్చలేని పరిస్థితి, నీళ్లు తాగలేని పరిస్థితి ఉంది. ఈ 10 కంపెనీల కాలుష్యకారక కంపెనీల వల్ల మా ఊరి నీళ్లు పొల్యూట్ అయ్యి పక్క ఊరు నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. మా ఊరి నీళ్లు మేము తాగకుండా పనికి రాకుండా అయిపోయినాయి. ఇప్పుడు మాకు మా ఊరి నీళ్లు తాగాలంటే ఫిల్టర్ చేసుకునే తాగాల్సి వస్తుంది. మన దగ్గర ఇమీడియట్లీ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అథారిటీ పెట్టాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ఇక ఈ గ్రామస్తుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది కనుక వాళ్ళ యొక్క పోరాటంలో మేము ఫుల్ సపోర్టే కాకుండా డెఫినెట్లీ వీ విల్ సపోర్ట్ ద కాజ్, వీల్ టేక్ ఇట్ అప్ అండ్ వీల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ ఇంక్లూడింగ్ సుప్రీం కోర్ట్. They will be behind the bar for not implementing the orders given by High Court and Supreme Court so far.